హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ట్యూట్స్ అండ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మన వాళ్ళ ఈ వీడియోలో ఏపీఆర్జేసీ మరియు ఏపీఆర్డీసీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను డీటెయిల్గా చూద్దాం. సో గైస్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగనే వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రాసెస్ని తెలియజేయండి. ఓకే గైస్, ఇక ఏమాత్రం అవసరం లేకుండా మన టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. గైస్, అప్లికేషన్ ఫిల్ చేయబోయే కంటే ముందు ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించి ఈ యొక్క ఎడ్జెస్కి మధ్యలో మీ యొక్క సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసి దాన్ని క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేసిన ఆ ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB కంటే ఎక్కువ ఉండకూడదు. సో 50 KB కంటే ఎక్కువ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్లోకి వెళ్ళి ఈ యొక్క ఫైల్ని అక్కడ అప్లోడ్ చేయండి. అంటే ఈ యొక్క ఫోటోని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏదైతే ఇందాక క్యాప్చర్ చేశారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక మీకు బాటంలో చూసుకున్నట్లయితే ట్యాప్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే పేజ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకు ఏపీఆర్ఎస్ 5th క్లాస్ అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని తర్వాత దాని కింద చూసుకున్నట్లయితే ఏపీఆర్జేసీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. అలానే దాని కింద చూసుకున్నట్లయితే ఏపీఆర్డీసీ డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనం ఫస్ట్ ఏపీఆర్జేసీ విషయానికి వస్తే ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ పక్కన క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీరు ఏ క్లాస్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి ఇంటర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ జెండర్ మేలా ఫిమేలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్, అలాగే మీరు లోకల్ అయితే ఎస్ అని, నాన్ లోకల్ అయితే నో అని, ఆంధ్రలో ఉన్నట్లయితే ఎస్ లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అక్కడ చూపించడం జరుగుతుంది. సో నేను ఇక్కడ బీసీబీ సెలెక్ట్ చేస్తున్నాను. సో బీసీబీ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా 250 రూపీస్ అనేది ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. దాని తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ మీది జనరల్ అయితే జనరల్, మైనారిటీ అయితే మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చాలో ఇక్కడ ఇమేజ్లో ఉన్న లెటర్స్ అండ్ నెంబర్స్ని కింద టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ దగ్గర ఆ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా వచ్చేది నేను డిగ్రీ వాళ్ళకి అప్లై చేస్తూ మీకు చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అయిపోతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని కూడా సబ్మిట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏపీఆర్జేసీకి సంబంధించి ఇది చూసాం కదా, నెక్స్ట్ ఏపీఆర్డీసీకి సంబంధించి ఇదే ప్రాసెస్తో చేసి చూపిస్తాను. మీరు కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏపీఆర్డీసీ విషయానికి వస్తే పేమెంట్ ఆప్షన్ పక్కన క్లిక్ హియర్ మీద క్లిక్ చేద్దాం. సో నేను ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత మీ ముందుకు వస్తాను. ఓకే గైస్, నేను సక్సెస్ఫుల్గా నా యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇందాక ఏవైతే డీటెయిల్స్ ఇచ్చానో ఆ డీటెయిల్స్ అన్నిటికీ సంబంధించి కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అడుగుతుంది. సో మీరు కన్ఫర్మ్ చేసేటట్లయితే సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఫాల్స్ కానీ కనిపిస్తే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని కరెక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందన్నప్పుడు ఇక్కడ సైడ్కు కొద్దిగా స్క్రాల్ చేసి చూసినట్లయితే సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు నెక్స్ట్ పేమెంట్కి సంబంధించి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ఈ అన్ని మెథడ్స్ యూస్ చేసి మీరు ఎలాగైనా సరే పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఈ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి గాను ఇక్కడ నేను కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎక్స్పైరీ డేట్, ఎక్స్పైరీ ఇయర్, బ్యాక్ సైడ్ ఉన్న CVV, కార్డు యొక్క హోల్డర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే గైస్, నేను సక్సెస్ఫుల్గా ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం మన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నాకు బ్యాంక్ నుంచి ఓటీపీ వచ్చింది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను.
ఓకే గైస్, నేను ఓటీపీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్లు ఒక ట్రాన్సాక్షన్ ఐడి మరియు అదేవిధంగా మనం ఏపీఆర్డీసీ క్యాండిడేట్ ఐడి అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో వీటిని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అదేవిధంగా పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. గైస్, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయండి. మీకు కూడా పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు కూడా ఒక క్యాండిడేట్ ఐడి రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. తర్వాత ఈ యొక్క క్యాండిడేట్ ఐడి యూజ్ చేసి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవ్వండి, మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఓకే గైస్, ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ పక్కన ఉన్న క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి మరియు డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నా దగ్గర డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను అప్లికేషన్ ఫామ్ డిగ్రీది అయితే ఓపెన్ చేస్తాను. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అయ్యి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో బోత్ ఏపీఆర్జేసీ ఏపీఆర్డీసీకి సేమ్ ప్రాసెస్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఈ యొక్క ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయండి. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మన యొక్క క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నింటినీ ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నేను నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. సో లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏదైతే ఇందాక పేమెంట్ కోసం ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఆటో ఫిల్ అయి ఉంటాయి. ఇక రిమైనింగ్ వాటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్నేమ్ ఎంటర్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, రిజర్వేషన్. సో స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఏమైనా రిజర్వేషన్ ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఎన్సీసీ రిజర్వేషన్ ఉన్నట్లయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. సో వీటన్నిటికీ సంబంధించి ప్రాపర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వన్స్ మనం వీటిని సెలెక్ట్ చేసామనుకోండి, వీటికి సంబంధించి కౌన్సిలింగ్ టైంలో ఆ యొక్క సర్టిఫికేట్ని చూపించాల్సి ఉంటుంది. కాబట్టి జెన్యూన్గా ఏవైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితేనే వీటిని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మండల్ సెలెక్ట్ చేసుకోండి, విలేజ్ సెలెక్ట్ చేసుకోండి, డోర్ నెంబర్, స్ట్రీట్, పిన్ కోడ్. సో వీటన్నిటిని ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే కంటిన్యూస్గా 4 years చదివిన డిస్ట్రిక్ట్ ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు 4 years కంటిన్యూస్గా చదివిన డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను అనంతపూర్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే అందుకు సంబంధించి యూనివర్సిటీ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. దాన్ని మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంటర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి. తర్వాత గ్రూప్ డీటెయిల్స్. సో మీకు డిగ్రీలో ఏ గ్రూప్ కావాలనుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే ఇంటర్మీడియట్లో తీసుకున్న గ్రూప్ ఉన్నారో ఆ గ్రూప్కి సంబంధించి ఏవైతే ఎలిజిబుల్ ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ చూపిస్తాయి. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్న గ్రూప్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తాయి. కాబట్టి మీకు ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను బీఎస్సీ ఎంపీసీ సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందికి వెళ్దాం. కిందికి స్క్రాల్ చేసి చూస్తే మనకు ప్రిఫరెన్సెస్ ఇవ్వమని అడుగుతుంది. సో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఇలా ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి మొత్తంగా 6 courses అవైలబుల్ ఉన్నట్లయితే 6 ప్రిఫరెన్సెస్ చూపిస్తాయి. ఒకవేళ 2A ఉంటే సో ప్రిఫరెన్స్ 2 వరకే చూపిస్తుంది. సో నాకు ఇప్పుడు 6 చాయిసెస్ ఉన్నాయి. సో 6 చాయిసెస్లో ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్ ఏది అనేది ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ప్రియారిటీని అయితే ఇప్పుడు ఇస్తాను. ప్రిఫరెన్సెస్ అన్ని నేను ఇచ్చేసాను. సో ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే ఫోటో అప్లోడ్ అని సైజ్ అనేది 50 KB కంటే అబవ్ ఉండకూడదు. సో 50 KB కంటే అబవ్ ఉన్నట్లయితే ఎలా కంప్రెస్ చేయాలనేది ఫస్ట్లో చూపించాను కదా. సో ఆ కంప్రెస్ చేసిన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కంప్రెస్ చేసిన ఫోటోని ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్స్లో ఉంది. సో డౌన్లోడ్స్ నుండి ఆ యొక్క ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేయగానే మనకి ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన
ఇమేజ్ అనేది 50 KB కంటే అబవ్ ఉంటే ఇక్కడ ప్రివ్యూ చూపించదు, అదేవిధంగా ఫోటో అప్లోడ్ అవ్వదు. అదేవిధంగా మీరు అప్లోడ్ చేసిన ఫోటో క్లారిటీగా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే క్లారిటీ మిస్ అయిందనుకోండి మీకు హాల్ టికెట్ కూడా ఇష్యూ చేయరు. కాబట్టి క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ కిందికి వచ్చేటట్లయితే ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మీరు ఏవైతే ఇచ్చారో డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేదు మీకు ఏదైనా ఇందులో ఫాల్స్ కానీ కనిపించాయనుకోండి, ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి సబ్మిట్ చేసామంటే మరీ ఎడిట్ చేసుకోండికి ఛాన్స్ ఉండదు. కాబట్టి సబ్మిట్ చేసేటప్పుడే జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. సో గైస్, ఇప్పటివరకు చూసిన ఈ ప్రాసెస్ అంతా మీరు తప్పకుండా ఫాలో అవుతూ ఏపీఆర్జేసీ మరియు ఏపీఆర్డీసీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. కొన్నిసార్లు ఈ యొక్క వెబ్సైట్ అనేది ఎర్రర్ చూపిస్తుంది అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు. అలాంటి టైంలో మీరు అగైన్ ట్రై చేస్తూ ఉండండి. అంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి, నెక్స్ట్ డే ఈవినింగ్ ఒకసారి, అలా అప్పుడప్పుడు ట్రై చేస్తుండండి. ఎప్పుడొకసారి ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఎంతటికి ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవ్వలేదనుకోండి, అప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు ఒక సొల్యూషన్ అయితే చెప్తారు. మ్యాక్సిమం ఈరోజు కాకపోయినా రేపైనా ఆ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే గైస్, ఏపీఆర్జేసీ మరియు ఏపీఆర్డీసీకి ఇయర్ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. డైరెక్ట్ ఈ యొక్క 10th మార్క్స్ బేస్ చేసుకొని ఏపీఆర్జేసీలోకి, ఇంకా ఇంటర్కి వచ్చేసి 10th మార్క్సా లేక ఆల్టర్నేటివ్ ఏదైనా తీసుకుంటారా అనేది నెక్స్ట్ తెలుస్తుంది. సో 10th అయితే ఏపీఆర్జేసీకి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. సో ఏపీఆర్డీసీకి కూడా ఎగ్జామ్ లేదు. బట్ దేన్ని బేస్ చేసుకొని సెలక్షన్స్ తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో గైస్, ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి మీ యొక్క ఏపీఆర్జేసీ మరియు ఏపీఆర్డీసీ అప్లికేషన్ను సబ్మిట్ చేయండి. ఓకే గైస్, వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఈ యొక్క ప్రాసెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే గైస్, ఇంతటితో మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకే గైస్, సైనింగ్ అవుట్. బై బై.